నమస్తే. వల్లంకి ఛానల్ స్వాగతం. ఈరోజు వల్లంకి ఒపీనియన్ వీకెండ్ టాక్‌లో మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేద్దాము. అంటే మనం జరుగుతున్న కరెంట్ అఫైర్స్ మీద మన ఒపీనియన్ ఏందని మనం డిస్కస్ చేస్తాం. ఈ 5 రోజులు సోమవారం నుండి ఈ రోజు వరకు జరిగినటువంటి అయితే అందులో ఒకటి ఇంపార్టెంట్ ఏందంటే ఇప్పుడు పొలిటికల్‌గా తీసుకుంటే ఒక లేటెస్ట్ హాటెస్ట్ టాపిక్ ఏందంటే కవిత ఆమె చేస్తున్న ఆరోపణలు అనుకోండి, స్టేట్మెంట్లు అనుకోండి, లెటర్ అవి ఒక రకమైన ఒక ఒక అలజడి క్రియేట్ చేస్తున్నాయి. తెలంగాణ ల్యాండ్స్కేప్లో ఏం జరుగుతుందో మొన్నటిదాకా కాంగ్రెస్ ఫెయిల్యూర్డ్ గవర్నమెంట్ మీద బీఆర్ఎస్ ఒక అపోజిషన్గా స్ట్రాంగ్గా ఫైట్ చేస్తుంది అనేది ఒక నేరేటివ్ బిల్డ్ అయింది. సో నెక్స్ట్ బీఆర్ఎస్ అనేది ఒక 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 ప్రైమరీ అండర్స్టాండింగ్కి వచ్చింది ప్రజలు ఇక్కడ, కంక్లూజన్కి వచ్చింది. అయితే ఈ మధ్యలో బీజేపీ దే ఆర్ లూజింగ్ అవుట్ ద గ్రౌండ్. వాళ్ళ నాయకత్వం కాంగ్రెస్కి ప్రో ఉన్నారు, కాంగ్రెస్ని అంటానికి లేకుండా వాళ్ళకి మింగలేక కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. సో ఈ సందర్భంగా కవిత ఇట్లాంటి యాంటీ బీఆర్ఎస్ లాగా అనిపించే కొన్ని స్టేట్మెంట్స్, ఆ లెటర్ బయటికి రావడము, ఆమె కొన్ని స్టేట్మెంట్లు కూడా ఇచ్చింది. ఏంటంటే బీజేపీలో మర్జ్ చేద్దామని వచ్చేది నేను జైలు ఉన్నప్పుడు బీఆర్ఎస్ని. రెండోది, ఈ 18 నెలల్లో ట్వీట్లు సోషల్ మీడియాలో ఉన్నంత యాక్టివ్గా గ్రౌండ్లో లేరు అని చెప్పుకొచ్చినారు. చాలా రకాల ఆరోపణలు చేసింది. అయితే అంటే వరంగల్లో పెట్టిన సభలో కూడా చాలా సాఫ్ట్ ఉన్నాడు అని అన్నట్టు అన్నదా, చాలా విషయాలను ప్రస్తావించలేదు. అసలు గ్రౌండ్లో లేవనే ఉద్దేశం ఆ ఒపీనియన్ తండ్రికి రాసిన లేఖలో పేర్కొన్నది. ఆ లేఖ బహిర్గతమైంది. ఎవరు చేసిరంటే ఆమె చేసి ఉంటుంది. ఇందులో పెద్దగా మనం అయితే అవసరం లేదు. నేను ఏ రకంగా చూస్తున్నాడు దీన్ని, ఒక పొలిటికల్ స్ట్రాటజీగా చూస్తే ఆమె సెల్ఫ్ గోల్ చేసుకుంటుందా, సూసైడా, లేదంటే వెరీ ప్లాన్డ్ మూవా అనేది ఆలోచన చేస్తే వేరే పార్టీకి పోవడానికి చేస్తుందా లేదా సొంత పార్టీకి పెట్టడానికి చేస్తుందా అని చూస్తే కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంది. అంత క్లారిటీ ఏం లేదు ఇది. నేను అనుకునేది అయితే కవిత ఇప్పుడు చేసేటువంటి ఆరోపణలు కానీ ఈ జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఐపీ చేయడం కానీ యాక్చువల్గా ఒక కక్షపూరితమైనటువంటి మీడియా ఈ రాష్ట్రంలో ఉంది. అంటే నువ్వు ఎంత మంచి చేసినా కూడా వ్యతిరేకించేటువంటి మీడియా ఈ రాష్ట్రంలో చాలా బలమైనటువంటి వేళ్ళతోటి మీడియా వాళ్ళకి నచ్చింది వాళ్ళకి కావాల్సింది రాసుకుంటారు కానీ ఆంధ్ర ఆధిపత్యము ఏ విధంగా తెలంగాణ కోణం లేకుండా చేయాలనేది మెయిన్ మోటో ఈ దీనికి. దాన్ని వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఈమె రాసిన లెటరు ఈమె లీక్ చేసిందా, తండ్రి లీక్ చేసిందా, తండ్రి ఎందుకు ఇప్పుడు ఎవరి మీద అయితే ఆరోపణ చేసిరో ఆయన ఎందుకు లీక్ చేసుకుంటాడు, అది అవకాశం తక్కువ దాన్ని. అంటే ఇది బీఆర్ఎస్ పార్టీ స్ట్రాటజీ నా కాదా అని చూస్తే కాదనేది నాకైతే అనిపిస్తుంది. స్ట్రాటజీ అయితే కాదు, బీఆర్ఎస్ పార్టీ స్ట్రాటజీ కాదంట. కాదు. ఎందుకు అంటే ఏ విధంగా అయినా బీఆర్ఎస్ కు ఈ స్ట్రాటజీ వల్ల లాభం జరగదు, నష్టమే. వెరీ బిగినింగ్ లో ఉన్నాం. తర్వాత ఏ మలుపు తీసుకుంటది, ఎక్కడ దారిస్తున్నది తెలియదు మనకు. ఎప్పటికి తీసుకున్నా కూడా ఏ మలుపు తీసుకుంటది, జరగాల్సింది మూడే ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటే. ఒకటి పార్టీ మారాలి, లేదా 2 పార్టీ పెట్టుకోవాలి, సొంత పార్టీని పెట్టాలి, లేదా ఈ పార్టీలో మాకు ప్రధాన పాత్ర కావాలనేది ఆమె ఆకాంక్ష ఉండవచ్చు. మనం చెప్పలేము, ఇతిమితంగా చెప్పలేము. కానీ ఇన్ని ఆరోపణలకు గల కారణాలు ఏంటంటే ఇవే కనబడతాయి కదా. అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఉంది, ఆమెకు ఎంపీగా ఓడిపోయింది. ఇన్ని చేసినాక కూడా నాకు ఇంకా ఒక పదవి కావాలంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ, ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేత బిడ్డ ఈమె మాజీ పార్లమెంటు సభ్యురాలు, ప్రస్తుత విధానసభ సభ్యురాలు, ఇంకా ఏ పదవి ఏ ప్రాముఖ్యత కావాలని కోరుకుంటుంది ఈ లేఖల వల్ల ఈమెకు అనేది ఒక ప్రధానమైన. లేదంటే ఇప్పుడు మనం బీఆర్ఎస్ పార్టీ స్ట్రాటజీ కాదనుకుందాం, ఇది కాదనుకున్నప్పుడు ఎవరి స్ట్రాటజీ కావాలి, కవిత స్ట్రాటజీ కావాలి, అంతే కదా. సో కవిత స్ట్రాటజీ ఏమేమి ఉండొచ్చు అంటే నేనేమనుకుంటున్నా అంటే ఆమెకి ఆల్రెడీ బీజేపీ ట్రాప్లో పడిపోయి ఒక లిక్కర్ స్కామ్ అనే మచ్చ ఆమె ఉన్నది. ఇప్పుడు ఒక యాజ్ ఏ పర్సన్గా ఆమె ఎక్సెల్ కావాలంటే ఆమె క్రెడెన్షియల్స్ స్ట్రాంగ్ ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. సరే, కోరుకోకుండా మేస్త్రి లాంటివి సక్సెస్ అయ్యారనుకో, కానీ ఆమె యాజ్ ఎ ఉమెన్ దాన్ని ఎట్లా తొలగించుకోవాలని ఆలోచన చేస్తుందా. దాంట్లో భాగంగానే ఎవడైతే
ఆ మచ్చ వేసిండో వాన్ దగ్గరికే పోతే మచ్చ పోతుంది అని ఫీల్ అవుతుందా, లేదంటే దీన్ని ఒక రకంగా ముందుకు తీసుకొచ్చి నాకు ఏమైంది తర్వాత తర్వాత తెలియదు కానీ తీసుకొచ్చి ప్రజల్లో అవును నిజమే ఇది బీజేపీ ఆడిన గేమే, ఈమె పాత్ర ఏమి లేదేమో అన్న స్టైల్లో దాన్ని తీసుకురాగలుగుతుందా? అంటే నేనేమంటా మిత్రమా అంటే కవిత గారి వాళ్ళ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈరోజు జరుగుతున్నటువంటి ఈయన గత 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి చర్చలో ఏం కనపడుతుంది అంటే, ఒకటి ఆమె మీద ఆరోపణలు ఉన్న నిజము, జైలుకు వచ్చిన మాట నిజం. అయితే దాన్ని ఇప్పుడు భారతదేశం మొత్తంలో కూడా ఈడీ పెట్టిన కేసులు ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అయినాయంటే బిలో 1%. వాళ్ళు ఎక్కడ కూడా సాక్ష్యాలు పెట్టారు. అయితే దాంట్లోనే ఆమెను అది మీరు అన్నదానికి కొంచెం సమాధానంగా నేను ఏమంటే, ఆ యొక్క కేసును రూపుమాపుకుందాము, లేదు నేను తప్పు చేయలేదని చెప్పుకుందామని పొజిషన్కి వచ్చినప్పుడు ఆమె స్వతహాగా ఒక్కది ప్రయత్నం చేస్తే జరగదు. అదే పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి ఏమైనా స్ట్రాటజీ పార్టీ పరంగా చేస్తే కొంతవరకు రావచ్చు. అది రేపు నెక్స్ట్ 28 ఎలక్షన్ల వరకు జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఈ రోజు అంటే అదే ఈ రోజు కావు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఒక దగ్గర 2 ఒకవేళ అట్లా అనుకుంటే నువ్వు పార్టీతో మింగిలై నువ్వు దాని ఒక ఎజెండాగా పార్టీ ఎజెండాలో స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే ఏదో ఉన్నది, ఇది స్ట్రాటజీగానే ఉన్నది, ఇంత ఈజీ. అంటే ఆమె కవిత కూడా కేసీఆర్ బిడ్డ, ఆమె తెలివైందే ఓరేటర్ పిల్లలు, ఆమె అంత ఈజీగా పార్టీకి వాళ్ళ నాయనకి వ్యతిరేకంగా పోయి పార్టీ నాగం చేస్తా అంటే చేయదు. నేనేమంటా మిత్రం అంటే, భారత రాజకీయాలలో చాలా మంది కుటుంబ సభ్యులు తీసుకోవాలి జైలు పార్టీతో ఉన్నది, మళ్ళీ కూడా ఎంపీ అయింది. ఇప్పుడు దే ఆర్ సైలింగ్. డిఎంకే పార్టీలో కూడా స్టాలిన్, ఇంకొక దయానిధి వాళ్ళకు కూడా పంచాయతీ వచ్చింది. వాళ్ళ అన్నకి అన్న పెద్దోడు, బాగా పెద్దోడు. సరే ఆయనకి స్ట్రాంగ్ హోల్డ్ లేదు బేసిక్. అదే అట్లా పంచాయతీ వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా పంచాయతీ ఉన్నది. అప్పుడు రామారావు ఉన్నప్పుడు హరికృష్ణకు, చంద్రబాబు నాయుడు, వెంకటేశ్వరరావు వీళ్ళంతా డిఫరెన్సెస్ వచ్చినాయి. ఈ ఫ్యామిలీలో కూడా వచ్చి ఉండొచ్చు. మనమేమి చూడలేదు, ఒక వయసు జగన్ తప్పితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఫ్యామిలీలో వచ్చింది. చాలా నీకు మళ్ళీ నార్త్ ఇండియాలో పోతే చాలా ఫ్యామిలీస్ వాళ్ళు ఉన్నాయి. అయితే ఎంత నువ్వు అన్న మాట చెప్తున్నాను, ఎంత తెలివైనటువంటి నాయకత్వం అయినా కూడా ఈవెన్ మనం ఈ రాజకీయాలలో చూసుకుంటే తెలివైనటువంటి ప్రణబ్ ముఖర్జీ పొరపాటు అయింది. ఆయన స్టెప్ వేస్తే సక్సెస్ కాలేకపోయాడు. మధ్యప్రదేశ్ అర్జున్ సింగ్ ప్రధానమంత్రి అయితే అనుకుంటే ఆయన కాలేకపోయాడు. శరద్ పవార్ అయితే అనుకుంటే ఆయన కాలేకపోయాడు. అంటే ఏ ఆశించని పివి నరసింహారావు ప్రధానమంత్రి కాగలిగింది. అంటే ఎన్నడూ కూడా నాకు ఆ పదవి కావాలని పివి నరసింహారావు అనుకొని ఉన్నాడు. అదేలే కానీ ఇంత తెలివైన నాయకత్వం కూడా ఒకసారి తప్పు చేస్తారు 100%. ఇలా అనుమానమే లేదు. ఆమె 2 ఆరోపణలు స్టేట్మెంట్లు. ఓకే, ఒకటేమో బీజేపీతో మర్జ్ చేద్దామని నేను జైలు ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చిర్రు అంటది. బీజేపీతో మర్జ్ చేద్దామని కేసీఆర్ అనుకుంటే కేవత ఆపగలుగుతుందా? ఆపగలుగుతుందా? అసలు ఆమె నిర్ణయం ఆయనకు అవసరమా? అయితే ఇంకొక ఆరోపణ కూడా ఉంది. ఈమె తరపున కాకుండా జనరల్ ఒపీనియన్ ఒక ఆరోపణ ఉంది. వాస్తవానికి బిడ్డకు రాజకీయం మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు కేసీఆర్కి అనేది ఒక ఆరోపణ. సరే, అది ఎంపీ అయింది, తర్వాత పదవి వచ్చిర్రు, ఇక అది కుటుంబ ఏదో ఇబ్బందులు ఉంటాయి. అది ఎవరు ఎంతమంది రావద్దని ఆ ఉద్దేశం ఆయన అనుకున్నాడేమో ఉన్నాడు. తర్వాత ఇప్పుడు కూడా పెద్ద ప్రోత్సహించిన సందర్భం లేదట. ఎన్నడు ఎంట్రీ ఆఫ్ పొలిటికల్ కూడా ఆమె పెద్ద ఎంట్రీ, ఆమెతో ఏదో పెద్ద ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్పిన సందర్భం చాలా తక్కువ. ఆ దగ్గర మనుషులు మాటల్లో వ్యక్తమైనటువంటివి అభిప్రాయం. సార్, అండ్ ఆమె యాజ్ ఎ లీడర్ షీ ఎక్సెల్డ్. ఉత్తమ పార్లమెంటరీ అవార్డు వచ్చింది, నో డౌట్. కేపబిలిటీ లీడరే. స్టేట్మెంట్ ఏంటంటే, ఈ బీజేపీతో మిలాఖత్ అవుతున్నది కదా, అందులో నేను అంగీకరించిన స్టేట్మెంట్. ఎందుకంటే ఒక దానికి ప్రెసిడెంట్ కాదు,
డిప్యూటీ కూడా కాదు. కాదు. మీ అభిప్రాయం వాళ్ళకి కేసీఆర్కి అవసరం లేదు, బేసిక్ కావాలనుకుంటే ఆయన కలిపేటోడే అంతే. కాబట్టి ఆయన అనుకోలేదు, అది జరిగేది కాదేమో నాకు తెలిసి. రెండోది, ఈ 18 నెలలుగా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ ఉన్నది, ట్వీట్లలో ఉన్నది, అదే ఉన్నది అని చెప్తుంది, గ్రౌండ్లో లేదంటుంది. కానీ అది కూడా వాస్తవం కాదు. ఎందుకంటే నువ్వు చాలా సందర్భాలు మనం చూసినాం కదా, లగచర్లు అయితేంది, ప్రతి సందర్భంలో గ్రౌండ్ లెవెల్లో పోయి కొట్లాడి చాలా మంది జైల్లో కూడా వేసారు పాపం. విపరీతమైనటువంటి కేసులు అనుభవిస్తారు ఇవాళ. కాబట్టి బీఆర్ఎస్ అనేది వెరీ హెవీగా ఉంది. గవర్నమెంట్ మీద చాలా దారుణంగా విరుచుకుపడింది. అది గవర్నమెంట్ అనుభవించింది, ఒక నేరేటివ్ సృష్టించగలిగింది. ఈ రెండు ఆమె స్టేట్మెంట్లలో అంటే నాకేమనిపిస్తుంది అంటే, జనంతోనే దీన్ని అనిపించాలనుకుంటుందా ఏంది ఈమె అసలు? ఇక నేనేమంటా, ఇప్పుడు ఆమె స్టేట్మెంట్లలో సారూప్యత లేదు. ఈ 2 స్టేట్మెంట్లలో ఆమె చేసినటువంటి ఆరోపణల్లో ఒక ఆరోపణకు ఇంకో ఆరోపణకు సారూప్యత లేదు. ఎందుకు అనిపిస్తుంది అంటే, నేను ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అభిప్రాయం అంటే మనం డైరెక్ట్గా ఆమెతో మాట్లాడలేదు, ఆమె చెప్పిన అభిప్రాయాలతోటి పోల్చుకుంటే ఆమె ఒకటేంది 6 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోతే నాకు మంత్రి పదవి కావాలని ఒకటి స్ట్రోల్ రాధాకృష్ణ అవుతుంది. ఆయన ఒక తీరు తీసుకొస్తాడు. ఎస్, ఆ తీరుని మనం అర్థం చేసుకుంటే, ఒకవేళ నిజంగానే ఈ వచ్చి ఉంటే కాంగ్రెస్ పార్టీ పోవాలా? పదవి కోసం అయితే కాంగ్రెస్ పార్టీ పోవాలి. పదవి కోసం అయితే 6 ఎమ్మెల్యేలు తీసుకొని ఒకవేళ ఇవ్వగలుగుతుందా కాంగ్రెస్ పార్టీ? ఈ రోజు ఆడ ఉన్నటువంటి గందరగోళంలో అనేది ఒక సమస్య. అది హైకమాండ్ నుంచి ఏమన్నా ఉన్నాయా ఎలక్షన్స్ ఉంటే అవి సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆల్టర్నేట్ లీడర్షిప్ కూడా అంటే ఇప్పుడున్న ఈ క్రూషియల్ పీరియడ్ లో కాంగ్రెస్ పార్టీ కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంలో ఈమె అవసరం వాళ్ళకు ఉందా? ఇప్పుడు ఇంత స్ట్రాటజీ, ముందస్తు స్ట్రాటజీ తీసుకుంటారా కాంగ్రెస్ పార్టీ? ఆ అనుభవం ఉన్నట్టు నాకైతే కనిపించదు. ఇది ఇట్లుంటే, రెండవది ఆమె కేసే ప్రధానాంశం తీసుకుంటే ఆమె బీజేపీలోకి పోవాలి. వాషింగ్ పౌడర్ కావాలంటే నిర్మా వాషింగ్ పౌడర్ కావాలంటే బీజేపీలో పోవాలి. ఎవడైతే కేసు పెట్టిండో వాని కాడికి పోతే ఆ కేసు మాఫ్ అవుతుంది. అది ఈ దేశంలో 11 సంవత్సరాలు చూస్తున్నటువంటి వ్యవహారమే. ఇదే కేసులో ముద్దాయిలు ఉన్న వాళ్ళు, ఆంధ్రలో వాళ్ళు మంచిగా ఉన్నారు కదా. ఎవరా శ్రీనివాసరెడ్డి, చాలా మంది అంతా మంచిగా ఉన్నారు కదా. సో కాబట్టి ఆమె పర్సనల్ అజెండాతోని స్ట్రాటజీ అనేది, లేదంటే పార్టీ స్ట్రాటజీ అనేది ఒక రకంగా మనకు కొంచెం నాకైతే డౌట్గానే ఉన్నది. నేను స్ట్రాటజీకినే పోతున్నారు. ఎందుకంటే 2 ఏళ్ళు లేని గవర్నమెంట్ వచ్చి వాళ్ళు ఎంత నరకాలను గవర్నమెంట్ నరికిరు. ఇప్పుడు మనం క్రికెట్లో చూసుకుంటే 50 ఓవర్ల క్రికెట్లో మొదటి 20 ఓవర్లు మంచి హుషారు ఉంటుంది, మధ్యలో 20 ఓవర్లు ఉంటాయి, అసలు ల్యాగ్ ఉంటుంది బాగా. ఆ ల్యాగ్లో ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఈ రాజకీయ డ్రామా నడిపడానికి స్ట్రాటజీకి ఏమైనా మూవ్మెంట్ చేస్తురా, తర్వాత మళ్ళీ లాస్ట్ 10 ఓవర్లు బాగుంటుంది. అట్లనే ఇంకో ఈ 2 ఏళ్ళు కొంచెం అంతా పొలిటికల్గా దీన్ని బీఆర్ఎస్ చుట్టూ ఎదిరిగేలాగా చేయడానికి ప్లాన్ చేస్తురా ఏంది అనేది నేనే అది మొదట అన్నట్టుగానే ఈమె యొక్క ప్లాన్ బీఆర్ఎస్ కు లాభం జరిగేటట్టుగా కనపడతలేదు. నేను ఆరోపణలు చూస్తే స్టేట్మెంట్ ఆమె చేసిన అంటే ఈ లెటర్ ఆమె చేసిన ఈ మధ్య చేసిన స్టేట్మెంట్ కానీ బీఆర్ఎస్ నష్టం జరిగే విధంగా కనపడుతుంది, కానీ లాభం జరిగే విధంగా కనపడతలేదు. దానివల్ల బీఆర్ఎస్ ఇంకా స్ట్రాటజీ ఏముంటుంది అందులో? అంటే ఏదైనా రాజకీయాల్లో చర్చ జరగాలి ఒక మనిషి మీద, కానీ పాజిటివ్ జరగాలి, చర్చ పాజిటివ్ జరగాలి. ఇది నెగిటివ్ ఉంది. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఆమె చెప్పిన ఒకదాన్ని నేనే నెగిటివ్ స్పందించింది. ఏంది, కవిత బీజేపీ మర్జర్ అన్నది కవిత అవసరం లేదని మనమే చెప్పినాం. అంటే సమయాన్ని పార్టీకి పాజిటివ్ అవుతుంది కానీ కవితకి నెగిటివ్ అవుతుంది. అదే ఇప్పుడు నెగిటివ్ విషయాన్ని పాజిటివ్ విషయాన్ని 10 మందిలో చర్చించుకోవాల్సిన అవసరము, అది పాజిటివ్ అవుతుందా ఎండ్ ఆఫ్ ద డే అంటే కాదనే చాలా సందర్భాల్లో కనపడదు మనకి. ఇక్కడ బీఆర్ఎస్ కూడా ఒకటి ఉన్నది, బీజేపీతో మిలాఖాత్ ఉన్నది అని ఒక తీసుకొచ్చిన నేరేటివ్ ఏదైతే ఉందో అది తప్పు. 100% తప్పు అనేది ఒక కొంతవరకు ఇక్కడ తెడతలం ఎత్తుకుంటూ వస్తా ఉన్నది. అయితే దాన్ని పూర్తిగా కావాలంటే ఇట్లాంటి ఒక మ్యాజికల్ స్టెప్స్తో దాన్ని చేయగలుగుతారా? జనాల్లోనే కాదు అనిపిస్తుంది. ఇప్పుడు ఆమె కవితనే అన్నది, మరి ఎవరు ఆపారు? మరి నేనేమంటా అంటే, ఇప్పుడు ఇన్ని రోజులు ప్రజలలో కాంగ్రెస్ పార్టీ ఒక నెరేటివ్ బిల్డ్ చేసింది. దాని వాళ్ళు చెప్పిన మాటకు నీ మాట తోడైతుంది కదా. తోడైతుంది.
ఇక నువ్వు ఎట్లా నువ్వు దాన్ని పాజిటివ్గా చేసినట్టు అంటే ప్రజలు ఏమనుకుంటారు దాని గురించి? మరి కలెక్టర్లు అయితే ఇన్ని రోజులు ఎందుకు ఆగారు, ఎందుకు తెలవలేదు అనే question వస్తాయి కదా. నేను మొన్న మనం అంటే ఎవరు ఆపారు అనేది ఈ అది అసందర్భమైనటువంటి ముచ్చట. దానివల్ల ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీ ఇది ఉట్టిదే వీళ్ళు అంటారు, కానీ అది జరిగేది ఉంటే జరగాలి, ఇంకా జరగలేదు, ఇక జరిగే అవకాశం కూడా లేదు. ఇప్పుడు కూడా చూడు, ఇప్పుడున్న పొలిటికల్ దాంట్లో కాంగ్రెస్ పార్టీ బాగా డ్యామేజ్ అయిపోయింది. ఆ పార్టీ ప్లేస్లో నెక్స్ట్ అధికారంలోకి బీఆర్ఎస్ అనేది ఒక జనాల్లో వచ్చింది. ఈ మధ్యలో బీజేపీ స్పేస్ దొరుకుతలేదు. మరి ఈ బీజేపీ స్పేస్ కోసం ఇది ఏమైనా క్రియేట్ చేస్తుందా? అదే అంటాను నేనేమంటా అంటే, నువ్వు ఏ రకంగా ఏ స్టెప్ తీసుకున్నా కూడా బీఆర్ఎస్ నష్టం చేసే పని అట్లాంట అంతకుమించి ఏం కనబడతలేదు. ఆమె సెల్ఫ్ ఏజెండా ఉన్నట్టుగా కనబడుతుంది తప్పితే పార్టీ పరంగా నేను తెలంగాణ ప్రజలకు కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ లాభం జరిగేది లేదు. ఆమె చేసే ఆరోపణలు కూడా ఇది ఈ అంశం ఇట్లుంటే ఇంకొకటి పెద్ద ప్రమాదం పొంచి ఉంది తెలంగాణ. ఈ రోజు వచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారము గోదావరి కావేరి అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఆ సందర్భంలో సన్నట్ల సడమియగా చంద్రబాబు నాయుడు ఏం చేసినంటే దీన్ని ఒడిచిపట్టి గోదావరి నీళ్ళను మొత్తం ఆంధ్ర ప్రతి మూలన పారిద్దాం అనేది ఆయన ప్లాన్. ఆయన 96 నుంచి 2004 వరకు ఉన్నటువంటి ఆయన విజన్ 2020లో నీళ్లు లేవు. ఆయన విజన్ నీళ్ళు ఎప్పుడు లేవు, ఇప్పుడిప్పుడు వస్తాయి. కేసీఆర్ చేసిన తర్వాత 2014 నుంచి 2024 వరకు కేసీఆర్ చేసిన స్ట్రాటజీ వచ్చినటువంటి ఫలితాలను చూసి ఆయన మేల్కొంటే తెలంగాణ ప్రజల దరిద్రం ఏమైందంటే వీడొక దరిని తీసుకొచ్చి పెట్టింది. వీనికి నీళ్ళంటే తెలియదు, వీనికి ఇప్పుడు ఉన్నవానికి నీళ్ళంటే తెలియదు. ఇంత వ్యవహారం జరుగుతుంటే కూడా నోటిఫికేషన్ ఈ నెల జూన్ 24 నాడు మీటింగ్ ఉంది హైదరాబాద్ కేంద్రంగా. సిడబ్ల్యూసి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏదే గోదావరి కావేరి అనుసంధానంలో మధ్యలో బంకచెర్ల అని ఒక పెద్ద రిజర్వాయర్ కట్టి ఆ నుంచి తీసుకుందాం అనేది పెద్ద ప్లాన్. ఇందులో గత వారంలోనే చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ చేసింది ఢిల్లీలో 50% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, 50% మా ఆంధ్రప్రదేశ్ భరిస్తుంది, మిగతాదంతా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటది కావేరీ అనుసంధానం అనేది జాతీయ అట్లా ఆయన ఒక అడ్వాంటేజ్ లబ్ధి పొందామని అయితే విపరీతమైన ప్రయత్నం చేసి తెలంగాణ కనపడుతుంది. ఈ రోజు వరకు ఈ ముఖ్యమంత్రి ఈ సాగునీటి పారుదల శాఖ మంత్రి వీటి మీద స్పందించాలంటే ఎందుకు స్పందించాలి? ఎవడో ప్రాజెక్ట్ ఆంధ్రలో కట్టుకుంటే నీకేంది బాధ? నేనేమంటే ఆంధ్రలో కట్టుకుంటే బాధ లేదు, నీకు నీళ్ళు ఉండాలి కదా. నీళ్ళు ఉంటే పని చేస్తారు, లేకుండా పని చేయదు. నీదేం పోయింది? దీనికి గల సమాధానం చెప్తా నీకు. దీనికంటే కొంచెం వెనుక పోవాలి. అర్థం కావాలంటే ఇప్పుడు కృష్ణా జలాలు ఉన్నాయి. కృష్ణా జలాలలో వాస్తవానికి అంతర్జాతీయ జల విధానం ప్రకారం కానీ జాతీయ జల విధానం ప్రకారం కానీ ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి హక్కు లేదు. గోదావరి మీద కాదు, కృష్ణా మీద. ఏది రాయలసీమ ప్రాంతానికి ఎలాంటి హక్కు లేదు. దాన్ని అడ్డంగా పెట్టుకొని వీళ్ళు మన తెలంగాణలో 56 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, 56 నుంచి 2014 వరకు ఏ ప్రాజెక్టు కూడా నిర్మాణం చేయకుండా, ప్రాజెక్టుల పేరు చెప్పి నిర్మాణాలు చేయకుండా, అదే రాయలసీమ ప్రాంతంలో 2006 నుంచి రాజశేఖర్ రెడ్డి 320 టీఎంసీలు ట్యాంక్స్ కట్టిండు. ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిధులతోటి. నీకు ఎలాంటి హక్కు లేదు, జల హక్కు లేనటువంటి ప్రాంతానికి 360 టీఎంసీలు నీళ్ళు స్టోరేజ్ ట్యాంకులు కడితే సపోర్ట్ చేయనటువంటి ఈ కాంగ్రెస్, ఈ బీజేపీ ప్రభుత్వము ఈ తెలంగాణ ప్రజలను ముంచుదామని దీన్ని ఆసరా తీసుకొని ఈ కృష్ణా జలాలను పంపిణీ చేసే సందర్భంలో మేము ఈడ ప్రాజెక్టులు కట్టినాం, మాకు హక్కు కావాలని కొట్లాడింది. ఇప్పుడు జడ్జి ఏంది, నువ్వు వాడు నీకు హక్కు ఉంది కాదంటలేవు, కానీ నువ్వు ఏడగట్టుకున్నావా? ఏడగట్టలేదు. మరి సముద్రంలో పోవాలన్నా జడ్జి అడుగుతాడు కదా, మరి వానికి ఆడు కట్టుకున్న వానికి ఇవ్వాలి కదా అంటాడు. ఇచ్చిరు అట్లని. అంటే
నీ ప్రాజెక్టులు కట్టకుండా ఎగ్గొట్టి నేను ముంచుదామనే ఒక అంటే ఈ బనకచర్ల కట్టడం వల్ల మనకు వచ్చిన నష్టం ఏంది అంటే ఇప్పుడున్న కాలేజీలని ఇన్యాక్టివ్ చేసేస్తారేమో కంప్లీట్గా. నీకు ఎందుకంటే కింద నీళ్ళు పోవాలంటే పని కాదు మిత్రమా, 18 మాసాల నుండి జరిగేటటువంటి తతంగం అంటే ఏంటిది, ఏమంటారు దీన్ని? అంటే కాళేశ్వరం ఆపడానికి బనకచర్ల ఇండైరెక్ట్ గా ఒక రీజన్ ఇండియన్ ఎజెండానా? ఎస్, ఇడెన్ ఎజెండా ఉండవచ్చు. అంటే మీకు అది భవిష్యత్తులో తెలుస్తుంది. ఇవాళ పోతిరెడ్డిపాడును 83లో ఎన్టీ రామారావు నేను తమిళనాడులో చెన్నైలో నేను వేషాలు వేసుకున్నా, నాకు పైసలు సంపాదించిన, నేను వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వాలని ఈడ ముఖ్యమంత్రి అయినని చెప్పిన స్టేట్మెంట్ ప్రకారము 5 టీఎంసీలని ఇవాళ నువ్వు రోజుకి 5 టీఎంసీలు తీసుకుపోతున్నావు కదా. ఒక్క 5 టీఎంసీలకు దోమినటువంటి పొక్క రోజుకు 2 టీఎంసీలు పట్టే పొక్కను దోమినావు కదా. దీన్ని ఎట్లా నమ్మాలి? అన్యాయం జరిగింది కదా ఇదే ప్రజలకి, ఇదే రాష్ట్రానికి. అంటే గోదావరి నీళ్ళని మనము తప్పనిసరి పరిస్థితుల్లో వదిలేసే పరిస్థితికి వచ్చేలాగా బనకచర్ల కడితే ఆ సిచ్యువేషన్ మనకు వస్తుంది 100%. కాబట్టి ఇప్పుడు మన కాలేజీలో ఉన్నా కూడా దాన్ని ఆపరేట్ చేయకుండా ఆగాల్సి వస్తుంది. అంటే ఆగాల్సి వస్తుంది. రాజకీయ నాయకత్వం వాళ్ళకి, ఆంధ్ర నాయకత్వానికి సహకరిస్తుంది కాబట్టి ఇక్కడ వదిలేసి నీళ్ళు కిందకు వదిలేసి మీరు వాడుకోండి అన్నట్టే తన ఉద్దేశం అని మనం. నేనేమంటా మిత్రం అంటే ఇదే చంద్రబాబు నాయుడు ఈ బనకచర్ల ప్రాజెక్టు పైన ఆయన ఢిల్లీలో, ఆంధ్రప్రదేశ్లో ఆయన పార్టీ మానాడు మీటింగ్లో చేసిన స్టేట్మెంట్లను మీరు పరిశీలన చేస్తే ఏమంటాడు ఆయన అంటే వరద జలాలు మాత్రమే తీసుకుపోతున్నాయని అంటున్నాను. వరద జలాలు ఎక్కడ ఉన్నాయి? వరద జలాలు కాదు, అసలు జలాలని గుంజుకుపోతున్నావు అంటే బలవంతంగా తీసుకుపోయే శక్తి ఆయనకు ఉన్నదా అనేది మన క్వశ్చన్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసినాక ఏం చేస్తాం? కంపల్షన్ క్రియేట్ చేసి మన మీద మీరు నీళ్ళు ఆవడానికి లేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ ఇక్కడ కమిట్మెంట్ తీసుకున్నాం. కాదు మిత్రమా, ఇక్కడ అసమర్థులను కూర్చోబెట్టి ఏం తెలియనటువంటి మూర్ఖులను కూర్చోబెట్టి నువ్వు గేమ్ ఆడుతుంటే ఏం చేస్తావు? మనం ఈ 70 ఏళ్ళకి ఇప్పుడు ఈయన జీవితాంతం ఏనే ఉన్నాడు కదా, ఉన్నాడు, తర్వాత మారతాడు. అప్పుడు మరి ఆ బనకచర్ల ఫెయిల్ కాదా? ఎస్, ఫెయిల్ అవుతుంది. అంటే నువ్వు రేపు సెంట్రల్ గవర్నమెంట్ నీకు పర్మిషన్ ఇవ్వకపోతే నువ్వు ఇంకో ప్రాజెక్ట్ ఎట్లా కట్టగలుగుతావు? అంటే భవిష్యత్తులో మనం గోదావరి మీద ప్రాజెక్టులు కట్టలేము బనకచర్ల వల్ల అనేది. అయితే నీకు ఇంకోటి ఏంటి, ఇప్పుడు నువ్వు నిజంగానే వరదలు నాకు సరిపోయిన తర్వాత నువ్వు వరదలు తీసుకుంటావు అంటే అభ్యంతరం లేదు, కానీ నువ్వు హక్కుగా పొందుతావు. లేదు రేపు ప్రాజెక్ట్ కట్టినా హక్కు కావాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఏదైతుందో సిడబ్ల్యూసీ దాన్ని పంచుతుంది ఆల్రెడీ. ఇప్పుడు పంచినాక మీ ఓట ఇది అన్నాక ఇంకొక సింపుల్ లాజిక్ చెప్తా. ఎంత మూర్ఖత్వం ఈ 2 జాతీయ పార్టీలు అంటే. నిజంగానంటే ఆ విషయాన్ని కొంచెం అవగాహన చేసుకుంటే, ఓన్ చేసుకొని మాట్లాడగలిగితే ఇంత దొంగలంటే ఈ 2 పార్టీలు 11 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో కృష్ణా జలాలను పంపిణీ చేయమని ట్రిబ్యునల్ వేయమని అడిగితే 11 సంవత్సరాలు పడుతుంది ఆ పేపర్ మీద రాస్తాను. నువ్వు చాలా పెద్ద మొగోడు కదా, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి. ఏం చేస్తున్నట్టు పేపర్ మీద అంటే రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఉన్న యొక్క ట్రిబ్యునల్ని యాక్టివ్ చేసి రిపోర్ట్ చేయమని చెప్పాలి. అది మొన్న ఎలక్షన్ ముందర ప్రకటన చేసారు, 10 సంవత్సరాల తర్వాత ప్రకటన చేసారు. ఇంకా అది అవార్డు కాలేదు. బయటకు వస్తే ఈ బనకచర్ల మీద ఏం మాట్లాడుతాడు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది అనేది. హరీష్ రావు ఆయన మాది నీటిపారుదల శాఖ మంత్రి కాబట్టి మాట్లాడుతుంది ఆయన. మరి బీఆర్ఎస్ పార్టీగా ఇంకేమైనా ఉద్యమ రూపం తీసుకుంటుందా చూడాలి. రేపు 24 తారీఖు వరకు ఒక ఉద్యమ రూపం అయితే రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తే తప్ప వరద మీద డిపెండ్ అయ్యి అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టలేడు. ఇంకోటి వాటర్ అలొకేషన్ జరగాలి. ఈ రోజు ఇచ్చిన నోటిఫికేషన్ లో కూడా సోర్స్ ఎక్కడ నువ్వు ప్రకటన చేయలేవు నువ్వు. అదే ఎగ్జాక్ట్లీ. అంటే ఎంత మాయా, ఎంత నిస్సిగ్గుగా ఒక ప్రభుత్వంలో లా ఆఫ్ రూల్ ఉంటే ఇట్నే ఉంటుందా? అరే అమ్మ, ఇంత అన్యాయం ఉంటుందా? రూల్ ఆఫ్ లా లేదు, ఏం లేదు. అదే 1 లక్ష కోట్లు 2 లక్షల కోట్లు పెడుతుంటే 24 లక్షల కోట్లు అంటే ఆల్మోస్ట్ కాళేశ్వరం అంత పెద్ద ప్రాజెక్టే కదా. అవును కదా. కాళేశ్వరం కూడా 90,000 కోట్లు. మిత్రమా, కాళేశ్వరము ఇప్పటి కూడా ఈ మూర్ఖులు మాట్లాడేది నేను చెప్తే విను. 93,000 కోట్లు ఖర్చు పెట్టారు. 93,000 కోట్లు ఖర్చు పెట్టిన పైసలలో నీకు రాజశేఖర రెడ్డి మొదలు పెట్టిన 16,000 కోట్లు ఖర్చు పెట్టిన రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో 2006 నుంచి 2014 వరకు 16,000 అందులో మైనస్ అవుతాయి. దగ్గర ఎస్, 93,000 కోట్లలో 16,000 కోట్లు మైనస్ అవుతాయి.
అంటే అక్కడ ఏం చేయలే, పరిస్థితి అయింది. అంతే కదా. సరే ఇంకొకటి దాంట్లో కూడా ఇంకా పెద్ద సబ్జెక్ట్ వాస్తవానికి వాడు 158 లెవెల్లో కాలువదమేండు. అదే అక్కడ అనుకో ఫస్ట్ 98 148 98 కట్టమని మహారాష్ట్ర చెప్తుంటే, సిడబ్ల్యూసి చెప్తుంటే వీడు 152లా కాలువదమేండు. 158 నుంచి 152కి ఎట్లా వస్తాయి నీళ్ళు? ఎవరు తెలుగు ఇప్పుడు ఎవడు మినిస్టర్ అంటాడు అసలు ఈ కాళేశ్వరం అనేది అసలు ఆలోచన తప్పుడు ఆలోచన అని నా స్టేట్మెంట్ చేస్తుండు. అరే వీడు దరిద్రుడా మంచుడా అర్థమైతలేదు. అరే ఆడ 148లా కట్టమని ఒప్పుకోదు. మినిస్టర్ అంటే పిచ్చోళ్ళు వదిలేసే వాళ్ళ గురించి. ఇది ఎంత అన్యాయం అంటే మిత్రమా, చాలా జాగరూకతతో ఉండాలి. ఎందుకంటే ప్రజలు తెలిసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా నేను కోరుకునేది ఏంటంటే కేసీఆర్ బయటకు వచ్చి దీని మీద పోరాటం చేయాలి, ఒక ప్రజా సమీకరణ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అట్లీస్ట్ అర్థమయ్యేలా చెప్పాలి. చెప్తే జనాలు ఆటోమేటిక్ వాళ్ళే వస్తారు. అరే నీకు నదుల అనుసంధానం అని 52 నెవరున్నా కానీ చెప్తున్నా ఈ మొగాడు ఏం చేసిండు నువ్వు గంగా జలాలను తీసుకురా రాదు. సరే అది సబ్జెక్ట్ పక్కన పెడతాను. ఈ సబ్జెక్ట్ సంబంధించింది ఈ 2 జాతీయ పార్టీలు మోడీ వీళ్ళంతా ఒక నెక్సెస్ ఉంది మిత్రమా. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, మోడీ ఇదంతా గేమ్. ఎట్లా అంటే నెంబర్ గేమే కదా. ఇవాళ ఎంపీ సీట్లు ఉన్నాయి, ఇక్కడ దరిద్రం ఏదంటే ఎంపీ సీట్లు లేవు. ఇక్కడ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడు ఒక్కడు కూడా లేడు. ఇప్పటికి మొన్న 3-4 రోజుల కింద కిషన్ రెడ్డి స్టేట్మెంట్ ఏంది, మాకు ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు, ఇవన్నీ శుద్ధ తప్ప అని మాట్లాడతాడు. అరే ఇవాళ నోటిఫికేషన్ వచ్చింది ఏం మాట్లాడతాడు ఇంత. అంటే ఇక్కడ బీజేపీ పార్టీ అనేది కంప్లీట్ గా ఒక ట్రిబ్యూటరీ అంటారు, ఉపనది అంటారు చూడు. ఏది కాంగ్రెస్ అనే దానికి ఒక ట్రిబ్యూటరీ అంటారా, దానికి అసోసియేట్ అంటారా, అది ఒక 2 కలిసి పనిచేస్తున్నట్టు ఫీలింగ్స్ జనాలు కూడా 100% అర్థమైపోయింది. ఎంపీలు కూడా గవర్నమెంట్కి అనుకూలంగా మాట్లాడతారు కానీ వ్యతిరేకంగా మాట్లాడతారు కదా బీజేపీ ఎంపీలు. వాళ్ళు ఇంకా కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏముంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అన్నట్టు వాడి మీద కూడా వేసాడు. కానీ బీజేపీ చేసింది ఏం లేదు. మనం తెలంగాణ స్టేట్కి పర్టికులర్గా ఏమైనా లాభం అయిందా అంటే బీజేపీ పార్టీకి అయింది, అక్కడ మోడీకి అయింది. కానీ తెలంగాణకి ఏంది లాభం కాదు. ₹1 కూడా బీజేపీ కాంగ్రెస్ తోటి లాభం జరగదు, భవిష్యత్తులో కూడా జరగదు. కాంగ్రెస్ అంటే నాకు అధికారం లేదంటాడు, సొల్లు పురాణం చెప్తాడు. కానీ ఉన్నోడు ఏం బిగుతున్నాడు ఆ లేనా చేయడానికి. కానీ ఇది ఇట్లా ఉంటే ఇంకొక బండ ఈ తెలంగాణ నెత్తిన ఇంకొక బండ వేస్తుంది ఈ ప్రభుత్వం. ఒకటి ఏం చెప్తా అంటే దాదాపు 3 లక్షల కోట్ల వర్త్ మనీని 5 ఏళ్లలో వెనకేసుకోవాలనేది ఈ కాంగ్రెస్ లో ఉన్న ఒక మేజర్ వర్గం ఉంది, టాప్ లేయర్. ఖమ్మం ఆయన, మహబూబ్ నగర్ ఆయన, తర్వాత ఇంకొక ఆయన హైదరాబాద్ ఆయన, వీళ్ళందరూ కలిసి ఒక 3 లక్షల కోట్లను మనం వెనకేసుకోవాలి. దాంట్లో కేంద్రానికి కొంత ఇవ్వాలి, వాళ్ళ ఏఐసిసి కొంత ఇవ్వాలి, అటు మిత్రులైన కర్ణాటక, హిమాచల్ వాళ్ళకి కొంత ఇవ్వాలి. భారీ ఎత్తున నువ్వు బీజేపీ కొంత ఇవ్వాలి. నువ్వు చూస్తే ఇప్పుడు అది ఇప్పుడు మొన్న స్కీమ్లు ఇస్తారు కదా, ఏది 10 కోట్లతో కట్టే బడికి 200 కోట్లు అంట. అది ఒకటి మాట్లాడదాం. దానికంటే ముందు ఇంకొక 6200 కోట్ల స్కెచ్ చేసి కరప్షన్ స్కెచ్ డీటెయిల్ గా మాట్లాడదాం. 6200 కోట్లకు విద్యుత్ ప్రాజెక్టులు హిమాచల్ ప్రదేశ్ లో కడదామని జెన్కో తెలియకుండా, జెన్కోకు తెలియకుండా, డిపార్ట్మెంట్ తెలియకుండా రాజకీయ నాయకత్వం, ముఖ్యమంత్రి, సీఎంఓ, మినిస్టరు కలిసి హిమాచల్లో అగ్రిమెంట్ చేసుకుని వచ్చారు ఆ ప్రభుత్వంతో. ఆడ కాంగ్రెస్ ప్రభుత్వం, వీళ్ళు సోకాల్ కాంగ్రెస్. ఇది ఇప్పుడు మన దగ్గర కేసీఆర్ కట్టిన ప్రాజెక్టుల మీద ఏది మన ఇదేంది దామచర్ల అయితేంది, తర్వాత ఆయన కట్టిన ప్రాజెక్టుల మీద ఎంక్వైరీ చేయాలి, అవినీతి జరిగిందని పంచాయతీ చేసిన వాళ్ళు. మరి నువ్వు ఈడ కట్టకుండా ఏమో కడితే నీ మీద ఎంక్వైరీ. అయితే దీని అసలు రూపం ఏంటంటే ఈ 2 ప్రాజెక్టులు కూడా హిమాచల్లో ఒక బైక్ కూడా పోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. హిమాచల్ అంటేనే హిమాలయాలు, అంతే. అది కొండల వ్యాలీలు, చిన్న వ్యాలీలు ఉంటాయి. ఆడికి రోడ్డు కూడా లేదు, బైక్ కూడా పోలేని పరిస్థితి అంటే అర్థం చేసుకో. ఆల్రెడీ ఎప్పటి నుంచో ఆడ టెండర్లు పిలిచిరు, 2 కంపెనీలకు కేటాయించారు, అవన్నీ చేతులు ఎత్తేసారు. ఆ రాష్ట్ర హైకోర్టు తీర్మానం చేసి పైసలు ఇవ్వమని చెప్పింది కాంట్రాక్టర్కు. తర్వాత దాంట్లో గోల్మాల్ చేసి దాన్ని తిన్నారు. ఇన్ని జరిగినాక ఈ మొగోడు పోయిండు, ఆడికి పోయిండు, దాన్ని అగ్రిమెంట్ చేసుకొని వచ్చిండు.
ఇప్పుడు డిపార్ట్మెంట్ ఇంతవరకు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఏంది ఈయన టీఎస్ జెన్కో ఈయన ఏమంటాడు, టీఎస్ జెన్కో ఆడ ప్రాజెక్ట్ కట్టి ఏం చేయాలని, కరెంట్ తీసుకోవాలి ఆ నుంచి హిమాచల్ నుంచి. Yes, yes. హిమాచల్ అంటే ఏంటుంది, దాదాపు ఢిల్లీకి హిమాచల్ దగ్గర ఉంటుంది. అంటే నాకు తెలిసి ఒక 2,000 కిలోమీటర్ల పైన ఉంటుంది. 2,500 కిలోమీటర్లు. 2,500 కిలోమీటర్ల నుంచి నువ్వు ఇప్పుడు మొన్న ఛత్తీస్గఢ్ పక్కన స్టేట్ నుంచి తెచ్చుకుంటే ఎయిట్స్ వచ్చారు కదా. 2,500 కిలోమీటర్లకు దాని ట్రాన్స్మిషన్ లాసెస్ ఉంటాయి, దానికి అమౌంట్ కట్టాలి. నీ ప్లేస్ కావాలి కదా. అయితే నేను ఇంకోటి దీనికంటే నేషనల్ గ్రిడ్ అనుసంధానం అక్కడ అనుసంధానం చేస్తే ఇక్కడ ఉన్న నేషనల్ గ్రిడ్ నుంచి తీసుకుంటారు, జనరల్ సిస్టమ్ అది. కానీ ఈ రాష్ట్రంలో ఇప్పుడు యాదాద్రి దామర్చర్ల ప్రాజెక్టు ద్వారా కేటీపీఎల్ ద్వారా ఇక్కడ ఉన్నట్టు మన కరీంనగర్లో చేస్తున్న ఎన్టీపీసీ నుంచి వచ్చినటువంటి మన వాటా ప్రకారం వచ్చినటువంటి కరెంటు ఈ రోజు కూడా మిగులు విద్యుత్ ఉంది. ఇప్పుడు దేని కడుతున్నాను అసలు నీ ఆబ్జెక్టివ్ ఏది? ఇక్కడ కూడా మనం గమనిస్తే హిమాచల్ ప్రదేశ్లో ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇదే 10 గ్యారెంటీలు ఇచ్చాడా, దాని పంగనామాలు పెట్టిన స్టేట్కి. నదే చిన్న స్టేట్ ఆగమాగమైంది, అడక తినే పరిస్థితులు ఉన్నారు వాళ్ళు ఈ కాంగ్రెస్ వల్లనే. అడక తినే పరిస్థితుల్లో ఉన్న గవర్నమెంట్ దగ్గర పోయి నీకు అవసరం లేని ఖర్చు పెడతా అంటావు. అంటే నీ దగ్గర పైసలు ఎక్కువ ఉన్నాయా, నువ్వు లేవని ముత్తుకుడు పక్కన ఏడుస్తున్నావు, డబ్బులు లేవు, నన్ను ఎవరు నమ్ముతలేడని. ఏడుగులు వస్తే పైసలు నీకు అంటే నీకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. మిత్రులారా, మీరు గమనించాల్సిందంటే నీకు ఎవడిచ్చిన హక్కు మన పైసలు తీసుకుపోయి ఇక్కడ హిమాచల్లో పెట్టామని ఎవడిచ్చింది నీకు హక్కు? ఇప్పుడు నేనేమంటా మిత్రం అంటే, ఇప్పుడు మనం 2014లో లేము, 2025లో ఉన్నాం, మిగులు రాష్ట్రంగా ఉన్నాం, విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఉంది. దీన్ని కంప్లీట్ చేయాలంటే ఇంకా 2 సంవత్సరాలు పట్టేటట్టు ఉన్నది. ఆల్రెడీ ఒకటి స్టార్ట్ అయింది, 4 టర్బైన్లు, ఒక టర్బైన్ స్టార్ట్ అయింది, ఇంకా 3 ఉన్నాయి. అది దాన్ని తొందరగా ఏమంటే దాంట్లో నేను ఇట్లా చేసిరు అట్లా చేసిరు కమిటీలు వేస్తున్నా, రిపోర్ట్ తెప్పించుకుంటున్నా, వీళ్ళు లోపటేస్తా వాళ్ళు లోపటేస్తా అని పెగ్గలు కొడుతురు. ఎన్ని రోజులు కొడతారు అది తెలుస్తుంది, ప్రజలు అవి కూడా గమనిస్తారు. కానీ మీరు మిగులున్న రాష్ట్రంగా ఎన్నో 2,500 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి హిమాచల్లో మీ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి రాష్ట్రంలో పోయి అగ్రిమెంట్ చేసుకోవడము, ఫీజిబిలిటీ రిపోర్ట్ లేనటువంటి ఆల్రెడీ టెండర్ కేటాయించి ఆడ రద్దు చేసుకున్నటువంటి ప్రాంతాన్ని మళ్ళీ మీరు పోయి ఎట్లా చేస్తారు, ఏ విధంగా నువ్వు అగ్రిమెంట్ చేసుకుంటావు? ఇంకొక కారణం ఏంటంటే, నువ్వు ప్రతిరోజు నాకు ఎవడు అప్పిస్తలేడని ఏడుస్తున్నావు కదా, పెడబొబ్బలు పెడుతున్నావు కదా. నువ్వు చేసిన నిర్వాహకం ఏంది? అంత అవసరం ఏడికెళ్ళి వస్తున్నాయి నీకు? అవసరం ఏంటనే యాంగిల్ చూస్తే యాంగిల్ మొత్తం అవసరమే లేదు. ఈ యాంగిల్ మొత్తం గమనిస్తే ఏంటంటే, డబ్బులు తినడం కోసం మాత్రమే ప్రాజెక్టు కడతారు. ఈడ కడితే పైసలు ఈడ కట్టడానికి అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ కేసీఆర్ కావాల్సింది కట్టి మొదలెట్టిపోయింది, దాన్ని కంప్లీట్ చేసుకుంటే చాలు. దీనికంటే ముందు నువ్వు కట్టాలంటే పక్కనే కట్టాలి. దీనికంటే ముందు నేను ఒకటే నిమిషం చెప్తాను. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్, అప్పుడు కట్టిన పవర్ ప్రాజెక్టులు మొత్తం కూడా ఆంధ్ర ప్రాంతంలో కట్టారు, అన్ని ప్రైవేట్కి ఇచ్చారు. అరే పైసలు తినాలనుకుంటే జెన్కో ఇప్పుడు నీకు నా రాష్ట్రం అభివృద్ధి కావాలి, నా రాష్ట్రం సొమ్ము ఎవరు తినదు, అన్యాయంగా పోవద్దు అనుకుంటే నువ్వు జెన్కో నిర్మాణం చేస్తావు కదా. మొత్తం అప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, అంతా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. అవన్నీ 1000 కోట్లలో దానికి ఇవాళ మళ్ళా ప్రభుత్వాలు తెలంగాణ సొమ్ముని జెన్కో ద్వారా హిమాచల్ కాంగ్రెస్ పార్టీగా దాని పక్కనే ఉన్న ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయానికి ఈ పవర్ గ్రిడ్ అంటే ఈ లైను ఈ ముగ్గురికి కరెంట్ లైన్ ఇట్లా ఇస్తున్నట్టున్నది. ఇప్పుడు తెలంగాణ నుంచి బట్టి విక్రమార్క అఫీషియల్ లైన్ ఇస్తుంది, బట్టి విక్రమార్క నుంచి రేవంత్ రెడ్డి నుంచి ఏఐసిసి కార్యాలయం కరెన్సీ పోతుంది. అంతే కదా, అంతేనా? 100% అదే జరుగుతుంది. అంటే ఫీజిబిలిటీ లేనిది, ఎవడు కట్టలేంది, ఈయన కడతాని పోతే అర్థమైంది డబ్బులు తినడానికి తప్పితే వీళ్ళకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. పైసలు బాగా పోసి కట్టలేకపోయిన వాటి బీకేది కూడా ఏం లేదు. పైసలు మింగుతారు. అప్పులు తెచ్చి సంవత్సరానికి 1,50,000 కోట్లు అప్పు తెచ్చి ఇప్పటికే 2 లక్షల కోట్లు 2 లక్షల కోట్లు కావచ్చు అయింది. నువ్వు రోజు అప్పేదేవారుగా. ఇది వీళ్ళ యొక్క పరిపాలన. ఈ విషయంలో ఈ పరిపాలన ఇంకొక ఇప్పుడు తెలంగాణ రన్ చేయడానికి అప్పులు చేస్తున్నాడు, ఇప్పుడు హిమాచల్ కోసం కూడా అప్పులు చేస్తాడు. అంటే ఇండైరెక్ట్ గా ఏఐసిసి కోసం హిమాచల్ అందరి కోసం చేయాలి కదా. అంటే ఎట్లయినా అప్పులు చేస్తున్నాడు, ఈ తిక్కలు అట్లనే అప్పులు చేస్తున్నాయి. కాబట్టి కాంగ్రెస్ అవసరమే అనేది అన్ని రాష్ట్రాలకి తెలంగాణ ద్వారా అప్పులు చేపిద్దామని ఫిక్స్ అయినట్టు కాంగ్రెస్.
అయితే ఇంకొక విషయం ఏంటంటే ఎంత వీళ్ళను అంటే ప్రజలు ఎంత తిక్కలోని అనుకునేటువంటి పరిస్థితి కల్పిస్తారంటే ఈయన ఫిబ్రవరిలో యంగ్ ఇండియా స్కూల్స్ మోడల్ స్కూల్ తయారు చేద్దామని ఒక ప్రణాళిక తీసుకుండు ఎవరు ముఖ్యమంత్రి. యంగ్ ఇండియా ఎక్కడదా అంటే నేషనల్ హెరాల్డ్ కేసులో వాళ్ళ పత్రిక, నేషనల్ హెరాల్డ్ ఒక పత్రిక, యంగ్ ఇండియా అనేది దాన్ని స్థాపించిన సంస్థ. యంగ్ ఇండియా అనే సంస్థ ద్వారా నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక నడిచేది. అది ఎవరిది? కాంగ్రెస్ వాళ్ళది. కాంగ్రెస్ సొంత పత్రిక. దాంట్లో స్టేక్ హోల్డర్స్ ఎవరయ్యా అంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, వాళ్ళ సొంత కంపెనీ. అది సొంత కంపెనీ పేరుని ఈయన ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా మనమే రుద్దుతున్నాడు. రుద్దిండు. దాంట్లో డికే శివకుమార్ కొడుకుతోటి పెట్టుబడులు పెట్టించిండు. ఈయన కొంతమంది పెట్టుబడులు పెట్టిస్తే దాన్ని ఈడీ కేసు పెట్టింది. ఆ ఈడీ కేసులో ఈయన పేరు వచ్చింది. ఇవన్నీ అయితే ఈయన అడాప్ట్ చేసుకుండు. లంచాల రూపంలో యంగ్ ఇండియాకి ఇచ్చారు వీళ్ళు. యంగ్ ఇండియా అనే సంస్థను ఏఐసిసి ఈయన పేరు పొందాలి కదా, ముఖ్యమంత్రి రావాలి కదా. ఇవన్నిటికి ఒక బూచ్ చూపెట్టి ఈ పేరు పెట్టి మీ పేరు పెడుతున్నా మేడం, నీ పేరు పెడుతున్నా మేడం, నీ పేరు పెడుతున్నా సార్, మీ కంపెనీ పేరు పెడితే అని దాని మీద చాలా మన తెలంగాణ తెలుసుకోవాలండి. యంగ్ ఇండియా అనేది రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కంపెనీ పేరు. యంగ్ ఇండియా అంటే యంగ్ ఇండియా అనుకోకూరి. అయితే ఈ పేరు సందర్భం తీసుకొని కాన్స్టిట్యున్సీకి ఒక స్కూల్ పెడదామని డిసైడ్ అయ్యారు ఈ ప్రభుత్వం. అందులో ఉన్న స్కూల్కి దిక్కు లేదు, సబ్జెక్ట్ ఉన్న స్కూళ్ళను కథం పెట్టేసారు. దాదాపు 1040 గురుకుల పాఠశాలను కథం పెట్టారు. అదొక సబ్జెక్ట్. అయితే ఈ స్కూల్ వరకు మాట్లాడుకుంటే మనం ఈయన ఫిబ్రవరిలో మొదటగా షాద్నగర్లో ప్రారంభ శంకుస్థాపన చేసినాడు. ఏమన్నా అంటే 80 కోట్లు అన్నాడు. ఈయన ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క ఉన్నాడు. ఆయన కాన్స్టిట్యున్సీ లా శంకుస్థాపన చేసిండు. ఆయన అంటే 125 కోట్లు అన్నాడు. ఈయన 80 అన్నాడు. ఆయన నెల తర్వాత 125 కోట్లు అన్నాడు. నిన్న కాక మొన్న ఏమైంది, మళ్ళా పరిపాలన అనుమతి పెట్టి మనం జనరల్ ఆలోచన చేస్తే ఒక ఎస్ఎఫ్టీకి 2000 చొప్పున ఖర్చు అవుతుంది అనుకున్నా కూడా ఈయన 80 కోట్ల ఖర్చుతోని దగ్గర 30,000 ఎస్ఎఫ్టీ స్కూలా, 30,000 స్క్వేర్ ఫీట్ల స్కూల్ కడతాడా? 30,000 స్క్వేర్ ఫీట్లు అంటే ఏందనుకుంటున్నారు? ఇంటిగ్రేటెడ్ కడతామని. అంటే ఇంటిగ్రేటెడ్ దాంట్లో ప్రపంచం అంతా చదువుకుంటారు. అంతే, ఒకటే స్కూల్ సరిపోతుంది స్టేట్ మొత్తం. అయితే నేను అదే మిత్రం అదే చెప్తున్నా. దానికి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉంటుంది, దానికి ఉన్న వచ్చే ఇబ్బందులు ఏంటి, అవన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేయాలి కదా. వివంతం చేసిండో తెలియదు. అయితే 80 నుంచి 125 అయింది. 120 నుంచి నిన్న కాక మొన్న పరిపాలన అనుమతులు ఎంత ఇచ్చారంటే 200 ఒక స్కూల్కి 200 కోట్లు ఇచ్చారు. కొత్త కమిషన్ యాడ్ అయింది ఇంట్లో. ఎవరిది అది అందరిది అయి ఉండవచ్చు. ఇప్పుడు నువ్వు చూస్తుంటే వేరే రాష్ట్రాల కాంగ్రెస్ భారం కూడా తెలంగాణ మోయాల్సి వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని లేపాలంటే గవర్నమెంట్ ఈ పైసలు మన పైసలు లేపాలి కదా. అంతేగా. 80 నుంచి డైరెక్ట్ 200 కోట్లు పోయిందంటే 100% రివిజన్. ఇప్పుడు 20 స్కూళ్ళకు 200 కోట్ల లెక్క 4,000 కోట్ల పరిపాలన శాంక్షన్ చేశారు. నిన్న కాక మన 4,000 కోట్లు పెట్టి బండ్లు కడుతున్నట్టు కానీ అరే 1040 ఇంకా కడతాం అంటుండు. కట్టక ముందే 2,000 కోట్లు 4,000 కోట్లకు వచ్చింది. మిత్రమా ఆయన ఇంకా పునాది కూడా తోమలే. ఏం తోమలే, పేపర్ మీదనే. పేపర్ మీదనే 80 అయింది, 120 అయింది, ఇప్పుడు 200 అయింది. మరి రేపు ఇంకా 200. యాక్చువల్గా అంట ఒక కథనం ప్రకారం ఏంటి అంటే 350 చేసిరట్టు దాన్ని. 350 కోట్ల ఒక స్కూల్ పెడదాం అనుకున్నట. సరిపోను ప్లాన్ చేసినట్టు. అయితే ఇక అందులో కూడా జర తెలుగులోడు ఉన్నట్టుండు. అరే ఇబ్బంది అవుతుందని నమ్మరని 200 కోట్లు తీసుకొచ్చారు. అంటే ఇందాక 6,000 కోట్ల హిమాచల్ స్కామ్ ఒకటైతే ఇది 10,000 కోట్లు ఈయనే కనిపిస్తున్నాయి. అంతే కదా. అంతకుముందు ఈ రైతు బంధులో ఒక 10,000 కోట్లు వాటిలో వీటిలో వేసుకుని వీళ్ళు దగ్గర ఇప్పటికీ ఒక 50,000 కోట్లు. ఇంకోటి ఆ మూసేది ఇంకా అది బ్యాగ్రౌండ్ నడుస్తున్నట్టు, అది బయటకు వస్తే అది పెద్దది 1,50,000 కోట్లు. మనం అన్నట్టు 3 లక్షల కోట్లు మూట కట్టుకోవాలనేది పక్క స్కీమ్ ఉన్నది కాంగ్రెస్. అయితే ఈ 100% ఈ వాళ్ళ స్కీమ్ అదే. ఇక అంటే రాష్ట్రం అవసరం లేదు, ప్రజలు అవసరం లేదు, ఎలాంటి పనులు కూడా అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు కూడా మాకు అవసరం లేని ఫీలింగ్ వచ్చిర్రు. అందుకే ఉన్న కాడికి వేసుకోవాలనే పద్ధతిలోనే పోతున్నట్టు. అయితే ఈ ఇట్లుండగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకో పంచాయతీ ఉందంటే గత నెల అంటే ఈ నెలలో 31 కదా, ఈ నెలలో ఎల్ఎన్టీ ఏం చేసింది అంటే
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక లెటర్ ఇచ్చారు, ఇట్లా ఈ ఫాలో కావండి అని. మీరు ఏ ప్రకారం రిపోర్ట్ చేసిరు అని ఎల్ఎన్టీ లెటర్ రాసింది. నువ్వు లోపలికి దిగనే లేదు, నువ్వు టెస్ట్ చేయలేదు, ఏ విధంగా కూలిందో నువ్వు టెస్ట్ రిపోర్ట్ లేదు, ఊరికే నేను సూచనలు చేస్తే ఊహించి రాస్తే ఎట్లా రిపోర్ట్లు ఊహించి రాస్తారా కమిటీ అంటే? విజువలైజేషన్ నువ్వు ఊహించుకో, ఇమాజినేషన్ చేసుకుంటే చేసుకొని రిపోర్ట్ తయారు చేసారు. అది బీఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే ఎన్డీఏసీ రిపోర్ట్ కాదు ఎన్డీఏ రిపోర్ట్ అంటుంది. ఎన్డీఏ పార్టీ ఉంది కదా ఇప్పుడు, ఎన్డీఏ రిపోర్ట్. అవును, ఎన్డీఏ రిపోర్ట్ ఎల్ఎన్టీ వ్యతిరేకించింది. రిపోర్ట్ మీ పార్టీ వరకే కానీ మాకు ఎల్ఎన్టీ అనేది ఒక మంచి రెప్యుటేషన్ సంస్థ. దేశం వాళ్ళు కట్టిన దాంట్లో ఒక పిల్లర్ డ్యామేజ్ అయితే అయినా కూడా 100 పిల్లర్లో ఒక పిల్లర్ డ్యామేజ్ అయినా మేము రిపేర్ చేస్తామన్నారు. వచ్చారు, మీరు అనుమతి ఇవ్వలేదు, దానికి ఇవ్వలేదు. ఇప్పుడు నీకు థర్మోమీటర్ పెట్టకుండా నీకు జ్వరం వస్తుందని రాస్తా అంటే ఎట్లా? ఇట్లా అంటే ఇట్లా చూసి చెప్పగలిగిన చూసి నీ కళ్ళు ఎర్ర ఉన్నాయంట. ఇది బీజేపీ ప్రభుత్వం ఆడిస్తున్న డ్రామా. ఆ డ్రామా కానీ ఇది ఒక మంచి పరిణామం. ఏది ఎల్ఎన్టీ అనేది ముందుకొచ్చి, ఎందుకంటే దాని రెప్యుటేషన్ కాపాడుకోవాలి కదా, రాజకీయాల్లో తెలియపోదు, రేపు మారుతారు. దాంట్లో ఇంకొక కాన్స్పిరసీ కనబడుతుంది మిత్రమా. చాలా మంది అంటారు అది ఇంకా యాక్చువల్ గా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాలేదు. చాలా వరకు కొంత ఒక నిపుణుడు జలవనరుల చైర్మన్ ఉన్నటువంటి వి ప్రకాష్ గారు ఒక ఆరోపణ కూడా చేసి ఉన్నాడు. ఏమని, ఇది ఆ రోజు కూలిన రోజు దాదాపు 7 నుంచి 8 కిలోమీటర్ల వరకు శబ్దం వచ్చిందట. ఒకవేళ నిజంగానే కూలితే, క్రాక్ వచ్చి కిందికి నీళ్లు పోయి కూలితే అంత శబ్దం రాదు. ఈ రేవంత్ రెడ్డి అనే టీము ఏమైనా బాంబులు పెట్టి పేల్చిందా అనేది ఆయన డౌట్ కావచ్చు కూడా ఇందులో. ఎందుకంటే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఎలక్షన్ టైంలో జరిగింది ఇది. అవును, ఎలక్షన్ టైంలో జరిగిన పెద్ద ప్రాబ్లం. అంటే జనరల్ ఇంత మరి కోయిన్సిడెన్స్లు ఉంటాయి కానీ ఇంత కోయిన్సిడెన్స్ ఉండదు. అందుకే అంటే ఆ శబ్దం రావడం అనేది ఇందులో ఆశ్చర్యకరమైన విషయమే. ఎందుకంటే నిజంగానే ఒకవేళ లీక్ అయింది, కింద మట్టి లేకుండా ఇసుక లేకుండా కూలిపోతే కింద కుంగింది అయి ఉండవచ్చు, కానీ అంత శబ్దం రాదు కదా అనేది నిపుణుల ఆలోచన, ఆరోగ్యం. వీళ్ళైతే ఎవరైతే దానిపైన ఎంక్వైరీ చేస్తారో ఈ కమిషన్ వేసారు కదా, కాళేశ్వరం కమిషన్, జస్టిస్ కమిషన్. ఆ జస్టిస్ కమిషన్ ఏంది, దాని ఎట్లా కూలిందో కాదు, పేపర్ ప్రకారం ఎట్లా చేసిరు లెక్కలు, అదే ఆయన కమిషన్. ఏ అనుమతులు ఉన్నాయా, ఇది చేసిన దానికి అనుమతులు ఉన్నాయా, అనుమతుల ప్రకారం ఖర్చు పెట్టిరా, ఇల్లు ఎవడెంత తిన్నాడు అనేది ఆయన ఎంక్వైరీ. ఎట్లా కూలింది ఎట్లా కట్టింది అని ఆయన ఎంక్వైరీ కాదు. అది అదొక కథ. ఆ ఎంక్వైరీ కాళేశ్వరం గురించి కాదు, అది కాదు, వీళ్ళ కథల గురించి. కాంగ్రెస్ కమిటీ అది, కాంగ్రెస్ కమిటీ అది. అయితే కాళేశ్వరం కూల్చడం కూడా ఒక కోణంలో ఉండొచ్చు, ఒక కోణంలో చూస్తే కూల్చింది కూడా నిజమే కావచ్చు. ఇప్పుడు ఎవరిని నమ్మే పరిస్థితి లేదు కదా. కూడకో మాట మాట్లాడే ముఖ్యమంత్రులు మంత్రులు ఈ దొంగలంటే తెలిపోయింది. వీళ్ళు ఇప్పుడు చేస్తారు అన్నా కూడా నమ్మబుద్ధి అవుతుంది. కానీ నీకు ఈ రెండు సీజన్లు పోయినాయి కదా మిత్రమా. పోయినసారి చేస్తారంటే ఈ కూల్చే టైప్లే, అంతే కదా, నమ్మబుద్ధి అవుతుంది. నమ్మడానికి చాలా దగ్గర క్యారెక్టర్ వీళ్ళ వ్యవహారం వీళ్ళు చేసి 18 నెలల నడవడిక దాన్ని అనుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నారు వీళ్ళు. నమ్మడానికి అవకాశం ఉన్నది. కాబట్టి నేనేమన్నా అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సిబిఐ ఎంక్వైరీ చేసి దీని మీద అసలు దర్యాప్తు జరపాలి. ఇంకోటి ఏంటంటే టెక్నికల్ టీం వేసి దానికి సపరేట్ ఫండ్ ఇచ్చి దాని లోపలికి, ఇప్పుడు వర్ష సీజన్ వచ్చింది, ఏ టెక్నికల్ టీం అలా దిగలేదు, అయిపోయింది. ఎండాకాలం సపరేట్ కూర్చొని పండుకోరు, ఎండాకాలం పండుకోరు, ఇప్పుడు లేచిర్రు. ఇప్పుడు అది చూడలేము. ఇప్పుడు నీళ్ళు వచ్చేటప్పుడు మేము ఆపలేము, కూలింది కాబట్టి. ఇది ప్రజల్ని దారుణంగా మోసం చేస్తుంది. ఇంకొక దారుణమైన పరిస్థితి సార్, ఆ డ్యామ్ కింద ఒక 200-300 మీటర్ల కింద ఇసుక తీస్తారు, చల్లబడి వేసుకుంటారు. అంటే ఇంకా కూడా కూలేటట్టు చేస్తారు. ఏంటండి అదే మెయిన్ మోటే, అది దాన్ని లేపాలి. ఇలా గురువుకు నీళ్ళు కావాలి కదా, దీన్ని కొట్టుకుపోయేలా చేయాలి. ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టు, ఒక ఫెయిల్యూర్ స్టేట్ చేద్దామని ఈ ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నాడు కదా. అసలు ఎవరి కోసం పనిచేస్తున్నాడు నాకు అర్థమైతే లేదు. కేసీఆర్ కి వ్యతిరేకంగా పనిచేయడానికి జనాలు ఎందుకుంది, ఏమైనా చేస్తామని ఎన్నుకున్నారు. మినిమం ఆ కామన్ సెన్స్ లేకుండా ఉంటే ఎన్నుకున్నది బాధపడుతున్నారు జనాలు. ఇంకొకసారి అనేయకుండా మంచిగా గురపాఠం చెప్తున్నారు. అంతే కదా. అది అంటే అది గుర్తించాలి. ఇంకా కింది లెవెల్ వరకు కూడా
ఎంతసేపటికి దాని మీదనో పెట్టి దీని మీదనో పెట్టి ప్రజలు కూడా నా పర్సనల్ ఎజెండాను పెట్టుకొని మాట్లాడినటువంటి ఓటేసినటువంటి ప్రజలు కూడా ఓవరాల్ అందరి యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుంటే బాగుండేది. ఆ విధంగా ఆలోచన చేయాలి. ఇది ఇట్లా ఉంటే ఈ మళ్ళా కాంగ్రెస్ మన రాష్ట్రానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఈయన 18 నెలల పరిపాలనా కాలంలో ఫస్ట్ టైం డిన్నర్కి పిలిచిండు ఆయన క్యాబినెట్ మినిస్టర్ సపరేట్ గా రాత్రిపూట. ఏమైందంటే మన 3 రోజులు ఢిల్లీలో ఉన్నాడు ఎవరు ముఖ్యమంత్రి గారు. ఢిల్లీలో ఉంటే రాహుల్ గాంధీ దర్శనం దొరకలేదు. అదొక సందర్భం. అదొకటైతే మళ్ళీ కేసీ వేణుగోపాల్ ఒక్కసారి కలిసిండు. వచ్చే రోజు కూడా ఆయన కూడా కలవాలి. ఖర్గే కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ముగ్గురు ఇవ్వలేదు. పెద్ద పెద్దలు ఎవరు కలుస్తలేరు. అంతా బుడ్డ పిక్కర కలిసి వస్తుంది. ఇల్లు ఎక్కువ అన్నట్టున్నారు. అట్లుంటే ఇక లాభం లేదు. వీళ్ళతో పంజాబ్ పెట్టుకొని మనం ఐడియా లేదని ఇడికి వచ్చి అందరిని పిలిచేసింది. ఇడికొచ్చి ఎన్ని రాఫెల్ కూలినాయి మోడీ అంటాడు. అంతకుముందేమో మోడీ మునగాడు. ఆ రోజు ఆపరేషన్ సింధూర్ గురించి పెద్ద ర్యాలీ తీసిండు. మోడీ మునగాడు అన్నాడు. ఇక రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోయేసరికి కోపంతో వచ్చి రాఫెల్తో గురించి మాట్లాడితే పిలుస్తాడేమని ఎన్ని రాఫెల్ కూలినాయి అంటాడు. వాళ్ళకే ఆ కాంగ్రెస్ పార్టీలో పిచ్చోళ్ళు అవుతారు. మొన్న సింధూర్ అన్నాడు, రాఫెల్ అన్నాడు, తిక్కలుడు. అయితే మన సందర్భంలో ఎవరో ఈయన కేటీఆర్ ఒక మాట అన్నాడు. ఈయన ఇటు పక్క చూసి రెమోగా మాట్లాడుతాడంట. ఒక పక్క చూసి ఏమో రేవంత్ లేక మాట్లాడతాడు, ఒక పక్క చూసి రెమో లాగా మాట్లాడతాడు. అదే ఈయనకు 2 పాఠశాలలు ఉన్నాయి. అదే ఇప్పుడు ఆ సినిమా ఉంది కదా అపరిచితుడు స్ప్లిట్ పర్సనాలిటీ. అది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. కనపడుతుంది. అదే సేమ్ దాన్ని తోచా తప్పకుండా ఆచరిస్తుండు. అయితే ఈయన డిన్నర్ పిలిచిండు. డిన్నర్ పిలిస్తే అంత ఇక డిన్నర్ అంటే ఉంది రాత్రిపూట ఇక ముక్క సుక్క ఉంటాయి. ఇక అంతా మంచి చెడు మాట్లాడుకున్నాక 10 కాడికి వచ్చింది పంచాయతీ. అంటే ఒక బహిర్గతం కాలేదు ఇది. లోపల ఒక మిత్రుడు అనుకుంటున్నటువంటి సందర్భంలో చెప్పిన మాటలు ఇవి. నిజమా కాదంటే ఇక నిర్ధారణ చేయాలి. నిజమా కాదనుకోవడానికి పెద్ద విచిత్రం ఏం లేదు. అలా ఆ భాష అదే, అది వాళ్ళ రిలేషన్ కూడా అదే. అవును. అయితే రాజగోపాల్ ఈయన ఏం చేసిందంటే సుదర్శన్ రెడ్డికి నిజామాబాద్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఉన్నాడా ఆ జిల్లాలో, ఆయన మినిస్టర్ కావాలని ఈయన పట్టుబట్టిండట ముఖ్యమంత్రి గారు. అంటే వాళ్ళే ఏసీసీ ఏమన్నది, మేము ఓసీలకు ఒకరికి ఇస్తామని ఏసీ చెప్తుందట. ఓసీలకు ఒకరికి, బీసీలో ఒకరికి, ఎస్టీకి ఒకరికి, ఎస్టీకి ఒకరికి, మొత్తం ఇంకా 6 ఉన్నాయి కానీ 4 ప్రస్తుతం 4 ఇస్తామని ఇంకో 2 వాళ్ళ ప్రకటన. ఏసీసీ కోట అదే ఎమర్జెన్సీ కోట. ఎమర్జెన్సీలో జెండా ఎత్తితే మళ్ళీ ఇవ్వాలి కదా. అరే మీరు జనాలు ఒకటి గమనించండి. మీరు ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఒక్కరోజు వేసి ఓట్లు సగం ఇవ్వాలి, రేపు సగం ఎల్లుండి సగం వేయలే కదా. ఏసి గెలిపించిన పార్టీ అలా ఏం చేస్తుంది, 2 ఏళ్ళు కావస్తున్నా కూడా మంత్రులనే భర్తీ చేస్తలేదు, పరిపాలన అందిస్తలేదు. మరి ఏంది ఆలోచన చేయాలి. మనం కూడా ఓటుని మనం ఈఎంఐలు వేద్దాం. ఒకసారి వేయద్దు ఓటు. ఆలోచించాలి. ఏది ఎలక్షన్ కమిషన్, భారత ప్రభుత్వం మస్తు చేయాలి. మేధావి వర్గం సంవత్సరానికి 5 సంవత్సరాల ఓటు కానీ సంవత్సరానికి ఈ రోజు వేసిన ఓటు సంవత్సరం వరకే వాల్యూ ఉంటది. మిమ్మల్ని నమ్మి మళ్ళీ నెక్స్ట్ టైం మేము నిర్ణయం తీసుకోవాలి అంతే కదా అనే సిస్టమ్ తెలుసుకుంటారు. ఏం చేయడానికి భవిష్యత్తులో ఈ సిస్టమ్ రావాల్సి వస్తుంది. ఆలోచన చేయాలి. ఈ దేశానికి సంబంధించిన మేధావులు. అయితే ఇది డిన్నర్ నడుస్తుంది. నడిచే సందర్భంలో 10 మాట వచ్చిందట. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అభిప్రాయం ముఖ్యమంత్రి చెప్పిండట. సీఎం ఎమ్మటే రియాక్షన్ ఎంత వేగంగా వచ్చిందంటే రాజగోపాల్ రెడ్డి లేచి నా పరిస్థితి అని అన్నట. ఒక్కరికే వస్తుంది అందరికి రాదని ఆడ ఎవరో చెప్పింటారు. ఎవడోడు అంటాడు కదా. అనగానే ఇక ఆయన తిట్టరాని భాష, వాడరాని భాష వాడిండట రాజగోపాల్ రెడ్డి. ఎవరు ఇంతకుముందు వాడిండు కదా పేపర్. సరే పొట్టాడు సంగతి చూస్తానని అంటారు. అది కొత్తదేం కాదు, పాతదే అది. కానీ అంతకుముందు కూడా అన్నాడు. ప్రెసిడెంట్ కూడా అన్నాడు. ఈయన అనలేదు అంటానికి కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. అనుంటడంలో తప్పులేదు, ఆశ్చర్యం కూడా లేదు. అయితే ఇక బాగా సీరియస్ అయినాడు. సీరియస్ అయితే ఇమీడియట్ గా సెక్యూరిటీ ఉంటుంది కదా, ముఖ్యమంత్రి సెక్యూరిటీ తీసుకొని బయటకు వెళ్ళిపోయారండి. ఎవరిని రాజగోపాల్ రెడ్డి బయటకు పంపించారు. ఇక
అలా లేచి కింద పడ్డాడని ఒక సమాచారం. ఇక ఆయన కింద పడి మళ్ళీ వాటర్ పనులు ఆయన ఈ తమ్ముడేమో మధ్యప్రదేశ్ కొట్లాడుతాడు. సోయి లేకుండా ఇట్లున్నది కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం నడిపేటటువంటి పెద్ద మనుషుల వ్యవహార శైలి, ప్రభుత్వం నడిపే పద్ధతి, వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం ఎంత నీచమైన స్థితికి దిగజారో, ఈ రాష్ట్రాన్ని ఎంత నీచ స్థితికి తీసుకుపోయారో, ఏ స్థితిలో ఉండే ఇప్పుడు ఏడా ఉన్నాము గమనించాలి మిత్రులు అందరు కూడా. ఇంకొకటి, మనం జూన్ 1 ఇవాళ 31, మే 31, రేపు జూన్ 1. ఈ రోజు కూడా ఇంకా ఒడ్లు వరి ధాన్యం అని మొత్తుకోవాల్సిన పరిస్థితి. దాన్ని చూసి రోడ్ల చేసుకుంటారు. నీకు కాలు ఎంఆర్ఓ ఆర్టీఓలో కాలు పట్టుకుంటారు. కలెక్టరేట్ల ఒడ్లు మొలకొచ్చిన ఒడ్లు తీసుకుపోయి కలెక్టరేట్ల ముందు పోస్తారు. అయినా అధికారులు కూడా ఏం చెప్పలేని పరిస్థితి. ఓ పక్క రెమౌండ్, ఓ పక్క రేవంతుడు. ఎవడేమంటాడో అలా కూడా పరిస్థితి అర్థమవుతలేదు. రేమేమంటాడో రేవంత్ ఏమంటాడో. ఇంత సందిగ్ధంలో ఉన్నది రాష్ట్రం మొత్తం. ప్రభుత్వ యంత్రాంగం కూడా సందిగ్ధంలో ఉన్నది. వాళ్ళకి దిశానిర్దేశం చేసే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు, మంత్రులు లేరు. ఇక మంత్రి అయితే ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. ఈ పరిస్థితి ఇట్లుంటే, ఇంకొక హైదరాబాదు నగరంలో ఈ మధ్య మనకు ఏం చేసిరంటే, అది కూడా పెద్ద స్కామ్లే, అది తర్వాత మాట్లాడదాం. బస్సులు దాదాపు ఎలక్ట్రికల్ బస్సులు కొన్నారు. మొత్తం టోటల్ 2500 బస్సులు ఏమి వస్తాయట. ఇప్పుడు ఎన్ని వచ్చినా ఇంకా ఇది మిద్దంగా మనకు లెక్క అందలేదు. అయితే జూబ్లీ బస్ స్టేషన్లో 11 kV తోటి, అంటే ఈ ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి కదా, 11 kV వాడుతున్నట. 11 kV సరిపోతలేదని 33 kV కావాలని ఆర్టీసీ యాజమాన్యము లెటర్ పెట్టింది. దానికి సంబంధించిన డీడీ కూడా కట్టేసిందంట జెన్కో పరిస్థితి ఏంటంటే, టెండర్ పిలిచిరు, కేబుల్ తెప్పిస్తారు. జెన్కో డిపార్ట్మెంటే తెప్పిస్తుంది ఏదో కంపెనీల కాడ, కేబుల్ కంపెనీల కాడ. దాని కాంట్రాక్టర్ డిగ్గింగ్, జాయింటింగ్, కనెక్షన్ కాంట్రాక్టర్ ఇస్తాడు. అయితే టోటల్ దాదాపు అది 600 కోట్ల ఎంతో అని చెప్పారు. అయితే పేపర్లో కూడా వచ్చింది, పబ్లిష్ అయింది. అయితే దీనికి ఉన్న మతలబ్ ఏంటంటే, మొత్తం కంప్లీట్ అయిందంట. ఒక 60 మీటర్లు తక్కువ పడింది, 60 మీటర్స్ ఓన్లీ. అంటే దాదాపు 150 ఫీట్లు తక్కువ పడేది. కనెక్షన్ కలపడానికి 150 ఫీట్ల వైర్ తక్కువ పడ్డది కేబుల్. అది కొనడానికి 2 నెలలు అవుతుందంట. ఎందుకు అంటే, ఈ ఫస్ట్ కొన్న కేబుల్లో 10% రాలేదు మినిస్టర్. కమిషన్ ఆగిపోవడం వల్ల మొత్తం కార్ఖానా మొత్తం ఆగిపోయింది. ఇప్పుడు ఎవడు కొనాలి? 60 మీటర్లు కొనాలంటే నిన్న వచ్చింది, ఇవాళ వచ్చింది. నిన్న పేపర్లు వచ్చినందుకు అధికారులు అడావుట్ చేసి ఎండి రివ్యూ చేసి చేసి ఆయన కాంట్రాక్టర్కి ఆర్డర్ ఇచ్చిందంట. నేనెందుకు కొంటా? కాంట్రాక్టర్ స్కోప్ ఏం లేదు, ఆయన స్కోప్లో లేదు. నేనెందుకు కొంటాను? వాడు మొండికేసిండు. ఏం చేయాలని తలలో పట్టుకురు. ఇది ఈ ప్రభుత్వంలో ఈ క్యాబినెట్ మినిస్టర్లు, ఈ ముఖ్యమంత్రి, ఈ పరిపాలన వ్యవస్థ నడుస్తున్న తీరు ఇది. అంటే అడక్క తినే స్థాయి తీసుకొచ్చింది, అడక్క తినే. ఇంకా దార్శికం ఏంటంటే, మన అందాల పోటీలో చేసిరుగా చౌమల్ల ప్యాలెస్ లో. అందులో ఇంగ్లాండ్ అందాల రాని మిస్ ఇంగ్లాండ్ ఏం చేసిందామా, ఆరోపణలు చేసి వెళ్ళిపోయింది. ఎవరంటే ఓ కమిటీ వేసారు. వీళ్ళందరూ ఏది సివిల్ సొసైటీ బాధ తట్టుకోలేక ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది కదా, దేశానికి వచ్చింది, రాష్ట్రానికి వచ్చింది, మన అందరికి వచ్చినట్టే లెక్క. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వచ్చినట్టు, అంతే కదా. అయితే దాని మీద ఒక కమిటీ వేసారు, IPS లో కమిటీ వేసారు. ఆ కమిటీ మొత్తాన్ని అదేంటి వీడియో మొత్తం ఫుటేజ్ చూసి ఎవరు తేల్చిరా? ఎవరే అంటే, 2 రోజు అనంగా శిష్యులు, ఆయన అనుచరులు అంటే ఈ వాళ్ళకి ముఖ్యమంత్రి ఒక ఆయన 5 మాట, రెండవ ఆయన రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్. ఎంత బాధ్యతాయుతం లేదు. అంటే ఇలా అన్న కన్నా ఆనందం కోసం అన్న గిఫ్ట్ ఇద్దాం అనుకురా, ఏం చేద్దాం అనుకుర్రు చెప్పలేము. ఇంత ఇప్పుడు అది మరి వీళ్ళు అన్న కోసమా వీళ్ళ కోసమా ఏం ఆశించి చేసి. ఒకటి మాత్రం ప్రూవ్ అవుతుంది, కనకపు సింహాసనం సునకను కూర్చోబెడితే ఏం చేస్తుంది? అది కంపు చేస్తుంది.
జరుగుతుంది, ఇది జరుగుతుంది. ప్రజలు అనవసరంగా రాష్ట్రము మంచిగా ఉన్న రాష్ట్రాన్ని ఖరాబ్ చేసుకున్నాము. అరే పెడతారు నువ్వు ఏ యాంగిల్లో చూసుకున్నా, ఏ స్టాండర్డ్లో తీసుకున్నా కూడా దాదాపు 10-15 రంగాల్లో మొదటి స్థానం ఉన్నాయి ఈ రాష్ట్రము. ఇవాళ ఏ స్థాయికి వచ్చింది? మళ్ళా 15-20 స్థాయికి వచ్చింది. ఎంత నీచమైన, ఏ స్థాయికి వచ్చే స్థాయిలో లేదు ఇప్పుడు తెలంగాణ. స్థాయి కడిగా సాయం మర్చిపోవాలి. కాబట్టి ఈ మనకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎంత దారుణానికి ఒడిగడుతుందంటే, రాష్ట్రాన్ని ఏ రకంగా కూడా, ఏ రంగాల్లో కూడా ప్రజల గురించి ఆలోచన కానీ, వీళ్ళకి ఒక పద్ధతి ఆగం చేయడం ఎట్లా అనేది కంకణ కట్టుకొని చేస్తున్నట్టే కనపడుతుంది. ఇంకా కనపడుతుంది, నిరూపిస్తారు కదా. కంకణం కట్టుకోవడం కాదు, ఒక్కొక్క రంగాన్ని నిరూపిస్తారు. ఇక అది మనం నష్టపోతా ఉంటాము. దీన్ని అన్ని కూడా నేనేమంటా అంటే, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు ఇక మనకు పెద్ద దిక్కు ఎవరంటే కేసీఆర్. ఇప్పుడు మళ్ళీ ఆడికే రావాలి. ఎవడు ఎందుకంటే ఇప్పుడు అంతా బయటనే ఉంటారు, ఎవడు మాట్లాడతలేడు. ఆయన ఒక్కడే ఇక బయట లేడు కాబట్టి ఆయన బయటకు వచ్చి ఈ గోదావరి మీద, ఈ చేసినటువంటి దాష్టికాల మీద కూడా ఒక ప్రతిపక్ష పాత్ర, ఒకసారి నువ్వు ఒక సజెషన్ ఇచ్చిపోతే మీ సైనికులకు డైరెక్షన్ ఇవ్వాలి. ఒకరోజు ఇస్తే గానీ ఇక కార్యరంగం ఒక రూపం తీసుకుంటది, దాని ప్రకారం నడుస్తుంటది. కాబట్టి కేసీఆర్ ఎంత తొందరగా బయటకు వచ్చి ఒక కార్యరంగాన్ని తయారు చేసి ఒక షెడ్యూల్ ఇస్తే, నీ పార్టీకి కానీ ప్రజలకు కానీ ఒక షెడ్యూల్ ఫిక్స్ చేయాలి. ఒక 6 నెలల షెడ్యూల్ ఫిక్స్ చేస్తే ఇక నీ పనులు చేసుకుంది. కానీ మాకు ఒక షెడ్యూల్ ఇచ్చిపోతే ప్రజలు, నీ కార్యకర్తలు, నీ పార్టీ పని చేసుకుంటారు, కాపాడుకుంటారు, రాష్ట్రాన్ని అయినా కాపాడతారు. ఇది పని కూడా గమనించగలరు మిత్రమా. నమస్కారం. జై తెలంగాణ. జై హింద్.